హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐబీపీఎస్ అనమాట. సిఆర్పి పిఓఎంటీ ఏదైతే ఉన్నాయో దాదాపుగా 4500 వేకెన్సీస్కి సంబంధించి, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనమాట దాదాపుగా ఒక 900 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 1 ఆగస్టు 2024. ఫ్రెండ్స్, ఇక్కడ వీటికి సెపరేట్ లింక్స్ అలాగే సెపరేట్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. పిఓఎంటీకి ఒకటి లింక్ అనమాట, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సెపరేట్ లింక్ అనమాట. సెపరేట్గా రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిఆర్పి ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనర్స్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ సిఆర్పి పిఓఎంటీ 14కి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, డీటెయిల్స్ అనమాట, అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ప్రివ్యూ చూసుకొని అప్లోడ్స్ సెక్షన్ అనమాట, పేమెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట, తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంటర్ చేసేటటువంటి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఐడి ప్రూఫ్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో దానికి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఎగ్జామినేషన్ మనం క్యారీ చేసినప్పుడు ఈ యొక్క డిస్క్రిపెన్సీస్ అంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కూడా మనకి ఆ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని మ్యాచ్ అయ్యేలాగా ఈ యొక్క ఐడి ప్రూఫ్ అయితే దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. లాస్ట్ నేమ్ ఇక్కడ సర్నేమ్గా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక 35 క్యారెక్టర్స్ లోపు కనుక మీ పూర్తి పేరు ఉంటే ఇక్కడ ఫస్ట్ నేమ్లోనే మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ రెండింటికి స్టార్ మార్క్ అనేది వీటికి అయితే లేదనమాట. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. ఇక్కడ మనకి ఐబీపీఎస్లో ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడిఫికేషన్ అనే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ సెకండ్ టైం అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అదైతే ఇక్కడ డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఈ విధంగా. అలాగే క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ట్యాబ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తున్నారు, ఇవి చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. తర్వాత లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే మనం చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫోటోగ్రఫీకి సంబంధించి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 సెంటీమీటర్స్ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఒక 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలని. అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మనం సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మనం జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెబ్ క్యామ్ ముందైతే మనం ఈ ఫోటో అయితే లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి. ఇక్కడ కెమెరా మనం ఆ యొక్క బ్రౌజర్కి అలౌ చేసుకున్న తర్వాత ఫేస్ దానికి ఎదురుగా పెట్టుకొని క్లిక్ హియర్ అంటే ఇక్కడ ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత టిక్ ఆన్ చేసుకోవాలి, బ్రౌజర్ని సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి థర్డ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన ఈ యొక్క కేటగిరీని తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. జాగ్రత్తగా మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే వరకు టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కాలమ్స్ అనమాట. ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 2016 యాక్ట్ ప్రకారం ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ డిజబిలిటీ ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. మిగతా వాళ్ళకి ఇవన్నీ అవసరమైతే లేదనమాట. ఇంకా 1984 రైట్స్ ఫ్యామిలీ యొక్క మెంబర్స్ ఎవరన్నా ఉంటే ఆ విక్టిమ్స్ వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి
సర్వీస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడు రిలీవ్ అయ్యా అనేది మెన్షన్ చేసుకోవాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. అలాగే ఇక్కడ హ్యావ్ యూ జాయిన్డ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆన్ ద సివిల్ సైడ్ ఆఫ్టర్ అవైలింగ్ ద బెనిఫిట్స్, ఇది కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించింది ఈ కాలం. ఇక్కడ నో పెడితే ఇవన్నీ అవసరం అయితే లేదనమాట. ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ చేస్తే అందరూ చేసుకోవాలి, హిందూ ముస్లిం అన్నీ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హిందూ ఉన్న వాళ్ళకి ఇక్కడ మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉండదు కాబట్టి నో పెట్టాలి. అదర్ దాన్ హిందూస్ మాత్రం ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే వెదర్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అంటే పిఎస్యూలో కానీ ఇంకా కూడా ఇంకా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా మీరు సర్వింగ్ చేస్తా అంటే జాబ్ చేస్తా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా హ్యావ్ అపియర్డ్ ఫర్ ద సిడబ్ల్యూ సిఆర్పి పిఓఎంటీ, మీరు గతంలో కనుక ఈ సిఆర్పి పిఓఎంటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ వీటికి కానీ పిఓస్ కానీ గతంలో మీరు ఎర్లియర్ అపియర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఎన్ని అటెంప్ట్స్ చేశారు, సపోజ్ 2 అయితే కనుక 1, 2 మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆ 2 ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇది 14, ఇక్కడ 13 వరకు ఉన్నాయన్నమాట. మీరు దేనికైతే అపియర్ అయ్యారు వాటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కంట్రోల్ పెట్టుకుంటే మీకు ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి 2 ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు అసలు గతంలో అపియర్ కాకుండా ఫ్రెషర్స్ అయితే కనుక నో పెట్టేసి సరిపోతుంది అనమాట. మీకు కిందకి రావాలి, నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ అనమాట, స్టేట్ విచ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు, మీరు ఏ సెంటర్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఇక్కడ మనకి ప్రిలిమ్స్కి సంబంధించి అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి వస్తున్నాయి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇంకా మెయిన్స్కి సంబంధించి కూడాను గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అయితే వచ్చాయన్నమాట. ప్లస్ అలాగే తెలంగాణ ఇస్తే కనుక ఇక్కడ మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ అనమాట. ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ మాత్రమే వచ్చాయి. దీని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకొని మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ స్టేట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసరికి ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి, మీరు ఎగ్జామినేషన్కి ఏ ఐడి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారు, ఫోటో ఐడి అనమాట. పాన్ కార్డు, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది, అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ ఇచ్చింది కానీ లేదంటే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ యూజ్డ్ బై పీపుల్స్ రిప్రజెంటేటివ్ అఫీషియల్ ఇది, లేకపోతే ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ కాలేజ్ కానీ యూనివర్సిటీ ఇచ్చింది కానీ, ఆధార్ కార్డు కానీ, ఈ ఆధార్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఐడి కానీ, ఇలాగా ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకొని దాని నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి, అదైతే మీరు క్యారీ అయితే చేసుకోవాలి. ఈ ఐడి కార్డులో ఉన్నటువంటి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే నేము అన్నీ కూడాను మీరు అప్లికేషన్ ఫామ్తో మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ప్రాబ్లం లేకుండా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి. క్యాలెండర్ అయితే ఇచ్చారు దీని నుంచి అనమాట. ఇక్కడ క్యాలెండర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2024కి ఇక్కడ ఏజ్ అయితే చూపిస్తున్నారు, చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఏజ్ అనేది యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2024కి 20 to 30 years మధ్య అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. 2 dates మధ్య కనుక ఈ 2 dates కలుపుకొని మీ యొక్క డిఓబి కనుక ఈ 2 dates మధ్య ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2 ఆగస్ట్ 1994, 1 ఆగస్ట్ 2004 అనమాట. 2/8/1994, 1/8/2004 ఇలాగ మనకి 20 to 30 సంవత్సరాల మధ్య ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే SC/ST ఎవరన్నా ఉంటే కనుక 35 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 33 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే కనుక 40 years వరకు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరన్నా ఉంటే 35 years వరకు మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీని ప్రకారం మీరు ఇక్కడ ఈ డేట్స్ దీన్ని జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు అనమాట. 1994కి ఒక 5 years తగ్గించుకోవాలి, 3 years తగ్గించుకోవాలి, 10 years తగ్గించుకోవాలన్నమాట. ఆ విధంగా మీరు ఒక డేట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షనల్ అనమాట. అలాగే పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే ఆప్షనల్. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే వేసి పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. మీరు కనుక కౌనల్ అయ్యి ఉంటే వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, ఇంకా కూడా విడో, డైవర్స్లో, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అట్లాగే ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి. ఇంకా కూడాను
డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఈ పర్మనెంట్ అడ్రసెస్ కనుక సేమ్ అయితే ఈ టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తే, లేకపోతే ఇవి కూడా మీరు ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం అయితే ఇక్కడ 2 అడ్రస్ అయితే ఇచ్చారన్నమాట. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఇంకా కూడా ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళకి 850 రూపీస్ అయితే వస్తుంది. లాస్ట్ స్టెప్లో అయితే మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. వ్యాలిడేట్ అనే బటన్ ఉంటే దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఈక్యూ ట్యాబ్ అనమాట. 21 ఆగస్టు 2024 అనేది మనకి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ నెంబర్ పేజీ నెంబర్ 12లో అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది యాజ్ ఆన్ 21 ఆగస్టు 2024కి మీకు గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. మీకు వ్యాలిడ్ మార్క్ షీట్ కానీ ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ కానీ లేదంటే ప్రొవిజనల్ కానీ ఏదో ఒక ప్రూఫ్ అయితే మీ దగ్గర 21 ఆగస్టు 2024కి ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకొక నోట్ అయితే ఇచ్చారు ఇక్కడ పర్సంటేజ్ గురించి. దానికి సంబంధించి ఇక్కడ మీరు 59.99 వస్తే మీరు దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 60 అయితే వేయకూడదు అనమాట. మిమ్మల్ని బిలో 60 కింద అయితే కన్సిడర్ చేస్తారు. సపోజ్ మీ 54.99% అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలి, దాన్ని రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా గ్రేడ్ సిస్టమ్ ఉన్న వాళ్ళైతే కనుక దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే దానిని కన్వర్ట్ అయితే చేసుకొని ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫార్ములాకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సిజిపిఏ సంబంధించిన యూనివర్సిటీ కాలేజ్ వాళ్ళు ఇచ్చింది అదైతే తర్వాత అవసరమైతే అవుతుంది అనమాట. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ దేర్ సిజిపిఏ into a percentage as per the criteria adopted by the university. The candidates must produce documented proof of the criteria for conversion into the percentage adopted by the university at the time of documents verification. మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో మీ యొక్క ఆ యొక్క సిజిపిఏ లేదంటే ఓజిపిఏ నుంచి పర్సంటేజ్కి ఎంత ఏ స్కేల్లో ఉన్నది అదని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట ఒక పేపర్ మీద. సిజిపిఏ లేదంటే ఓజిపిఏకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆ డాక్యుమెంటరీ ప్రూఫ్ అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇంకా గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్, బీఏ మేనేజ్మెంట్, బీసీఏ, బీఫార్మా, బీఆర్క్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దీనిలో లేని మీ గ్రాడ్యుయేషన్ ఏదైనా చేస్తుంటే లాస్ట్లో అదర్స్ అని ఉంది, అదైతే మీరు తీసుకోవచ్చు అనమాట. లేదంటే డైరెక్ట్గా ఇలాగ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు బీకామ్ ఇస్తే ఇక్కడ బీకామ్ ఇలాగైతే వస్తే ఇక్కడ బీఏ, బీటెక్ సెలెక్ట్ చేసుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్ స్ట్రీమ్స్ వస్తాయి అన్నమాట. మీరు ఏ బ్రాంచ్లో బీఏ, బీటెక్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. ఇంకా డేట్ అండ్ మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకో. పర్సంటేజ్ ఎంత వచ్చింది మీకు మెన్షన్ చేయాలి. క్లాస్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. అలాగే ఇలా మెన్షన్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ కంప్యూటర్ నాలెడ్జ్, మీ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక డిప్లొమా ఏదైనా ఉంటే సర్టిఫికేట్ కానీ డిగ్రీ కానీ చేసి, లేదంటే మీరు డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే డిగ్రీ తీసుకోవచ్చు. అలాగే హై స్కూల్ స్టడీలో మీరు చదివి ఉంటే ఇది అయితే తీసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేషన్స్, కంప్యూటర్ లాంగ్వేజ్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. యాజ్ ఆన్ డేట్ ప్రకారం మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎక్స్పెక్ట్, లేకపోతే నో అనమాట. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, కంపెనీ నేమ్, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు. ఇంకా మీకు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ మోర్ అనే రోస్ అయితే వస్తాయి. ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు అనమాట. వీళ్ళైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళకి ఎవరైనా దాన్ని అవైల్ చేసుకోవాలని ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక ఎక్కడ మీకు ఆ యొక్క ఇది కావాలి ట్రైనింగ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సెంటర్, ఆ సెంటర్లో అయితే మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రిలీజియస్ మైనారిటీ వాళ్ళకి మాత్రమే అనమాట. అదర్స్కి అయితే ఈ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇంకా కూడా వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్, డిటెన్షన్, ఫైన్, కన్విక్షన్, మీ మీద ఏదైనా లా ప్రొసీడింగ్స్ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారు, అఫెన్సెస్ జనరల్గా ఎవరికి ఉండవు, ఉన్నవాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ బాక్స్లో మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇక్కడ లాంగ్వేజెస్ గురించి ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఇచ్చారు, రీడ్, రైట్, స్పీక్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా మీకు హిందీ కూడా వచ్చి ఉంటే
ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఒకటి మాత్రం కంపల్సరీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, హిందీ ఇంగ్లీష్. ఇంకా మూడోది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదర్స్ తీసుకొని మనం ఇక్కడ తెలుగు కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేట్ ఉంటుంది, వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ 11 బ్యాంక్స్ అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు మీరు ఒక ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏ బ్యాంకుకి మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అది అయితే ఇచ్చుకోవచ్చు. ఇలాగ మీరు క్లిక్ చేస్తే ఈ రైట్ సైడ్కి వస్తాయి. ఇక్కడ కూడా మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ పట్టుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈ విధంగా మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అన్నీ చేసుకున్న తర్వాత వ్యాలిడేట్ చేసుకోవాలి. తర్వాత వెరిఫై సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టెప్లో అయితే మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ బ్యాక్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఐ అగ్రీ అనాలి. తర్వాత మీ నేమ్ అనేది ఇక్కడ ఐడి ప్రూఫ్ ప్రకారం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటే టిక్ ఆన్ చేయాలి. ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మీరు నేమ్ కనుక చేంజ్ ఎప్పుడైనా గతంలో చేసుకుని దానికి సంబంధించినటువంటి అఫిడవిట్స్ కానీ ప్రూఫ్స్ కానీ మీ దగ్గర ఉంటే ఎస్ పెట్టుకోవాలి. నేమ్ చేంజ్ చేసుకునే వాళ్ళు దీంతో పని అయితే లేదనమాట. ఇది కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బీ పర్మిటెడ్ అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిని చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుని జాగ్రత్తగా లేదంటే ఓకే చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టెప్లో మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి, క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ చేసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని దానిని 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఉంటుంది, అదైతే మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఉంది దానిని చేత్తో రాసుకొని పెన్తో 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఇస్తారు, ఇక్కడ గైడ్లైన్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఐకామా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇదైతే అప్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ స్టెప్లో ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి, ఓకే అనాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకి వస్తున్నాయి అనమాట. ఇక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. దానికి టైం అయితే మనకి 5th September 2024 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి 4500 POMTకి సంబంధించి IBPS అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.